భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. మన ఇండియా మీద, ఇండియన్ ఎలక్షన్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేద్దామని యుఎస్, ప్రత్యక్షంగా యుఎస్ వెనకాల చాలా మంది ఉండొచ్చు, వాళ్ళందరూ కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారండి. దానికి ఈ మధ్య కాలంలో రష్యన్ ఫారెన్ సెక్రటరీ ఒక ఆవిడ, మారియా చక్రావ్ అని ఆవిడ, ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్, ఆవిడేమో ఇండియాకి వార్నింగ్ ఇచ్చిందండి. అమెరికా నుంచి మీకు థ్రెట్ ఉంది, అమెరికా వాడు మీ ఎలక్షన్స్లో ఇంటర్ఫేర్ అవుతున్నాడు అని చెప్పి ఆవిడ క్లియర్ కట్గా చెప్పింది. తర్వాత ఆవిడకి కూడా ఉంది, డొనాల్డ్ లూ అని అమెరికన్ స్టేట్ అసిస్టెంట్ సెక్రటరీ వస్తున్నాడు, వాడు ఇలాంటి పనులు సిద్ధస్తుడు, అంటే రిజీమ్ చేంజ్ ఎక్స్పర్టెడ్ అని చెప్పి ఆవిడ వార్నింగ్ ఇచ్చింది. వాడు అలాగే డొనాల్డ్ లూ అనేవాడు మే 10వ తారీఖున వచ్చాడండి. మే 10వ తారీఖు అంటే మారియా జకరోవా మే 9న వార్నింగ్ ఇచ్చింది, మే 10న వాడు వచ్చాడు. వచ్చిన తర్వాత వాడు 3 దేశాలు పర్యటన చేశాడు, 5 రోజుల పాటు పర్యటన. అది ఇండియా, శ్రీలంక, బంగ్లాదేశ్ వెళ్ళాడు. అది సరే, వాడు వచ్చిన వెంటనే మన అరవింద్ కేజ్రీవాల్ గారు రిలీజ్ అయ్యారు. ఆయన రిలీజ్ అయిన వెంటనే ప్రెస్ మీట్లు అది పెట్టేశాడు, చాలా ధైర్యంగా ముందుకు సాగుతున్నాడు. అది మరి దీనికి దానికి రిలేషన్షిప్ ఏముందో మనకు తెలియదు, ఉండొచ్చు ఉండకపోవచ్చు. సరే, ఈ డొనాల్డ్ లూ అనే అతను లాస్ట్ ఇయర్ ఇమ్రాన్ ఖాన్ని పడగొట్టడానికి ఆయన కారకుడయ్యాడు. పాకిస్తాన్ అతను వెళ్ళిన వెంటనే ఇమ్రాన్ ఖాన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి పెట్టి కేసులు అరెస్ట్ చేసి అతను ఎలక్షన్లో పాల్గొనకుండా చూడగలిగారు. కానీ అది పాకిస్తాన్, ఇండియా కాదు. ఇండియాలో అలాంటివి జరిగే అవకాశాలు తక్కువ. ఎందుకంటే పాకిస్తాన్ వాడు డాలర్ కోసం ఏదో చేయడానికి రెడీ ఉంది. వాడు ఒక $1 million ఇస్తారంటే ఇమ్రాన్ ఖాన్ ఏంటి, వాడు అమ్మను కూడా అమ్మేస్తాడు. మేజర్ అదే మన జనరల్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, వాడు అలాంటి దుస్థితిలో ఉన్నారు పాపం. వాళ్ళు మనం పరిహాసం చేయడానికి లేదు, కాకపోతే అది వాళ్ళ పరిస్థితి అది. సో ఈ టైంలో ఇతను డొనాల్డ్ వచ్చే ముందులో జస్ట్ వచ్చిన తర్వాత షేర్ మార్కెట్ కూడా క్రాష్ అయింది. షేర్ మార్కెట్లో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి కదా, ఎఫ్డిఏ, అవి అన్నీ విత్డ్రా చేసుకున్నాం. 35,000 కోట్లు విత్డ్రా అయిపోయి, దాంతో మొత్తం షేర్ మార్కెట్ ఒకరోజు క్రాష్ అయింది. సో ఇవన్నీ ఏంటంటే వాడు మోదీ ఓడిపోతున్నాడు, అందుకే షేర్ మార్కెట్ క్రాష్ అయింది అని చెప్పి వాళ్ళు ఒక ఫాల్స్ నెరేటివ్ని మనలోకి పంపిద్దామని ట్రై చేశారు. యాక్చువల్గా సోషల్ మీడియాలోనూ రాహుల్ గాంధీ పిఎంకి, అదే బీజేపీకి 180 సీట్ల కంటే ఎక్కువ రావు అని చెప్పి అనౌన్స్మెంట్ చేశాడు ఈ మధ్యకాలం. ఆ తర్వాత అరవింద్ కేజ్రీవాల్ 4th ఫేజ్ అయిన తర్వాత 220 సీట్ల కంటే బీజేపీకి రావు అని చెప్పి వాడు అనౌన్స్మెంట్ చేశాడు. వీళ్ళిద్దరికీ కొద్దిగా వ్యత్యాసం ఉంది, 40 సీట్లు అటు ఇటు చెప్తున్నారు. కాకపోతే మ్యాజిక్ ఫిగర్ కంటే తక్కువ వస్తుంది అని చెప్తారు. కాకపోతే వాళ్ళకి ఎంత వస్తాయో చెప్పట్లేదు. రాహుల్ గాంధీకి అంటే మరి బీజేపీకి 180 వస్తే కాంగ్రెస్కి 300 రాదు, అంతే కదండి. అది 250 పైన రాదు. అది మరి అది జరిగే విషయం. ఎవడన్నా నమ్ముతాడా? నవ్వుతారు. నమ్మడం కాదు కానీ నవ్వుతారు. సరే, ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్పిన మాటకి ఈ అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడిన దానికి, తర్వాత ట్విట్టర్లోను, ఫేస్బుక్లోను, దాంట్లో చాలామంది ఉంటారు కదా సోషల్ మీడియా యాక్టివిస్టులు, కాంగ్రెస్ పార్టీ తరపు వాళ్ళు, లేదంటే అమెరికా నుంచి ఫండింగ్ వచ్చిన వాళ్ళు, డబ్బులు పుచ్చుకుని చేసే బ్యాచ్. నాకు కూడా కొంతమంది మెయిల్ ఎడుతుంటారు, నీకు జగన్ అంత ఇచ్చాడని. బాబు, నాకు నేను జగన్కి ఎప్పుడు పురోగా ఎక్కువ చెప్పలేదు, ఉన్నదన్నట్టు చెప్తాం. నాడు నేడు బాగా చేశాడని చెప్పాం, అంతకంటే ఏంటంటే. సరే, ఇది ఈ డబ్బులు చికెన్ చేసే బ్యాచ్లు చాలా ఉంటాయండి సోషల్ మీడియాలో. అది అమెరికన్ డాలర్స్ నుంచి వస్తాయి. వాళ్ళు చాలా ఇస్తారు, బాగా ఇస్తారు. వీళ్ళలా కాదు, మనం వీళ్ళకంటే ఎక్కువ ఇస్తారు. సో డాలర్స్లో పేమెంట్ అంటే బాగుంటుంది కదా, మీకు $100 అంటే ఎక్కువ, చాలా ఎక్కువ. సో వాళ్ళందరూ కూడా యాక్టివ్ అయిపోయి బీజేపీ ఏముంది, ఓడిపోతుంది ఒక సెన్సేషన్ క్రియేట్ చేద్దాం ట్రై చేశారు. సక్సెస్ఫుల్, ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్ కూడా అయ్యారు కొంతమటుకు. దాని తర్వాత ఇమీడియట్గా షేర్ మార్కెట్ కూడా క్రాష్ అయింది. దాంతో ఇంకేముంది, మోడీ ఓడిపోతున్నాడు. కాకపోతే ప్రజలు నమ్మలేదు,
ఎవడూ నమ్మలేదు. నన్ను అడిగితే సోషల్ మీడియాలో ఇద్దరు ముగ్గురు మేబీ అటు ఇటు కానీ తటస్థులు అంటారు కదా, కాంగ్రెస్ అంటే కొంచెం అభిమానం ఉండి ఎక్కడెక్కడో ఒక్కసారి చిన్న అభిమానం ఉండిపోతుంది, అలాంటి వాళ్ళు నమ్ముండొచ్చు. అదే ఎందుకంటే ఇంకో పార్టీ లేదండి, ఇంకో పార్టీ లేదు. బీజేపీ తప్ప ఇంకో పార్టీ ఏది చూపించాడు నాకు ప్రత్యామ్నాయం, వాడు ఆల్టర్నేటివ్ ఏదండి, ఆల్టర్నేటివ్ పార్టీ లేదు. సో ప్రజలు అంటే ఓటు వేయకపోవడానికి కూడా కారణం లేదు. బీజేపీకి ఓటు వేయకపోవడానికి కారణం ఏముంది మీకు? అంత 10 ఏళ్ళు బ్రహ్మాండంగా తీసుకొచ్చారు, చాలా జాగ్రత్తగా మన కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ వచ్చారు మోదీ గారు. యుద్ధాలలో దించలేదు, లేకపోతే ఏ రష్యాతో సైడ్ చేసుకున్నాం, లేదంటే ఏ ఇజ్రాయెల్తో సైడ్ తీసుకున్నాం, లేకపోతే ఇరాన్ పక్కన ఉండి కేసి మనం ఏదో కమ్ము కాసి ఉంటే ఈ పాటికి మన పని ఏమైంది? సో అలాంటి పిచ్చి పనులు ఏమీ చేయలేదు, యుక్రెయిన్ అధ్యక్షుడు చేసినట్టు. మన కరోనా టైంలో కూడా మనం జాగ్రత్తగా కాపాడుకొచ్చాడు. వ్యాక్సిన్ బయట కొని ఉంటే ఎంత నష్టపోయేవాళ్ళం. ఈ పాటికి 11 కాదు 15 పోలీసులు ఉండేది మరి. అంటే మన జీడిపి గ్రోత్ రేట్లో 11 నుంచి పడి కిందకి 15-16 ఉండేది. ఎందుకంటే వ్యాక్సిన్స్ చాలా కాస్ట్లీ వాళ్ళకి. ఫైజర్ అవన్నీ ఇంపోర్ట్ చేసి ఉంటే మనకి మొత్తం ఒక 10 ఏళ్ళ దాకా వాళ్ళకి అప్పులు తీసుకోవడానికి సరిపోయేది. సో అది రాకుండా చేశాడు ఆయన, సొంతంగా వ్యాక్సిన్స్ తయారు చేసుకున్నాం. ఒకటి కాదు 2 వ్యాక్సిన్స్ తయారు చేశాడు. మీరు ఎలా చేస్తారో చూద్దాం అన్నాడు. ఇండియా ఒక వ్యాక్సిన్ కాదు 2 చేసి చూపించాడు అన్నాడు. సో ఆ విధంగా కూడా మనల్ని కాపాడాడు. ఫ్రీగా మనకి కాకుండా పక్క దేశ వాళ్ళు చిన్న చిన్న దేశాలు అన్నింటికీ ఫ్రీగా వ్యాక్సిన్ పంచిపెట్టిన గండు మోదీ గారు. దాంతో కరోనాతో డబ్బులు చేసుకుందాం అన్న బ్యాచ్ బిల్ గేట్స్, అమెరికా ప్లస్ చైనా కలిసి ఆడిన నాటకం వాళ్ళు ఏంటంటే హ్యూమన్ కల్లింగ్ చేద్దాం అంటున్నారు. హ్యూమన్ కల్లింగ్ అంటే తెలుసండి మీకు? ఎక్కువ అడవిలో ఏనుగులు ఎక్కువైపోయాయి అనుకోండి, కల్లింగ్ని ఒక ఆపరేషన్ చేస్తారు. 3 ఏళ్ళకి 4 ఏళ్ళకి ఒకసారి ఏం చేస్తారంటే పెద్ద పెద్ద గన్లు వెళ్ళి ఎలిఫెంట్ చంపే గన్స్ పట్టుకెళ్ళి దాంట్లో ఉన్న పెద్ద పెద్ద ఏనుగులు చంపేస్తారు. చెప్పేసి పాపులేషన్ ఎంత ఉండాలి మన దేశంలో 1000 ఉండాలి, 1000 కంటే 600 ఎక్కువైంది, 600 చంపే అన్నాడు. అలా చేస్తారు. అలాగే ఇప్పుడు హ్యూమన్ పాపులేషన్లో కూడా అలా ఒక కంట్రోల్ తీసుకొద్దామని బిల్ గేట్స్ వాడు ప్లాన్ చేశారు. కరోనా దానిలో ఒక పాన్లో ఒక పాత్ర పాచికది, అది పారలేదు, ఆ పాచిక పారలేదు. ఎందుకంటే వాళ్ళకి 2 రకాలు, వ్యాక్సిన్ అమ్మి డబ్బులు చేసుకోవచ్చు, మనుషుల్ని వాళ్ళ జనాభాని కంట్రోల్లో పెట్టచ్చు. వాళ్ళు ఏమంటున్నారంటే మొత్తం సౌత్ ఈస్ట్ ఏషియా అక్కడ ఇండియాలో పెట్రోల్ రాలిపోతారు, అప్పుడు మన జనాభా అంతా కంట్రోల్లోకి చేస్తుంది, అప్పుడు మన ప్రపంచం మళ్ళీ మన తెల్లవాళ్ళే ఏరుస్తామని వాళ్ళ ఊహాలోకంలో ప్లాన్ వేశారు. కానీ అది జరగలేదు. అదండి మోదీ గారు అది కూడా అరికెట్టారు. సరే, ఇప్పుడు ఏంటంటే ఈ వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళ సాయశక్తిలా ట్రై చేస్తున్నాయి మోదీని పడగొడదామని. సైకలాజికల్గా కూడా మనలో అయిపోయింది ఇంకేమైంది మోడీ గవర్నమెంట్ అయిపోయింది అన్న ఇండికేషన్స్ ఇద్దామని ట్రై చేశారు. అది సక్సెస్ఫుల్ కాదు. ఎందుకంటే మోదీ గారు అతని బాడీ లాంగ్వేజ్ ఏంటి, అతని కాన్ఫిడెన్స్ ఏంటి, అతను మాట్లాడే తీరేంటి, అది చూస్తే ఎవడు ఈ ఏదో సోషల్ మీడియాలో వచ్చిన పుకారుని ఎవ్వడూ పట్టించుకోలేదు. మోదీ గారు అలాగే ముందుకు దూసుకెళ్ళిపోతున్నారు. నా అంచనా అయితే 400 ఈజీగా వస్తుందని అనుకుంటున్నాను. అప్కి బార్ 400 పార్ జస్ట్ కేక్ వాక్. అందుకే భయపడిపోయే వాళ్ళు పిచ్చి వాళ్ళు అయిపోతున్నారు కాంగ్రెస్ అంటారు, అరవింద్ కేజ్రీవాల్ అటండి. ఇది ఏం జరుగుతుందో 4వ తారీఖు మనకి అందరికీ తెలిసిపోద్ది. Let us expect a great victory for BJP. Jai Sri Ram. Har Har Mahadev.